హలో స్టూడెంట్స్. రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్తల్లో ఉన్నారు. ఎందుకని అంటే మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే 2025 కల్లా రాజ్యాంగాన్ని మార్చేస్తారు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఇది మనం ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే ఇక్కడ ప్రూఫ్గా ఒక కమిషన్ పేరుని ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఏ కమిషన్ అది అంటే జస్టిస్ ఎం వెంకట చెల్లయ్య కమిషన్ అన్నటువంటిది. సో ఈ నేపథ్యంలో మనకి ఈ వెంకట చెల్లయ్య కమిషన్ అన్నటువంటిది దేనికి సంబంధించింది? వెంకట చెల్లయ్య కమిషన్ అన్నటువంటిది దేనికి సంబంధించింది, ఎప్పుడు ఏర్పాటు చేశారు అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. సో వెంకట చెల్లయ్య కమిషన్, ఈయన రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, 25వ చీఫ్ జస్టిస్గా ఈయన పనిచేసినటువంటి వ్యక్తి అనమాట. మరి ఈయన నేతృత్వంలో 2000వ సంవత్సరంలో, అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నది? బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. అటల్ బిహారీ వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి ఈయన గవర్నమెంట్ ఉన్నిందనమాట ఆ టైంలో. సో దేనికోసం దీన్ని ఏర్పాటు చేశారు? దీని పేరే నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దీన్ని రివ్యూ చేయండి అన్నట్టుగా ఈ కమిషన్ని నియమించడం జరిగింది. మరి ఈ కమిషన్ ఏం చేసింది? బేసిక్ స్ట్రక్చర్ని అక్కడ కన్సిడర్ చేసి ఈ కాన్స్టిట్యూషన్లో పెద్దగా చేంజెస్ చేసేవి ఏమీ లేవు అన్నట్టుగా ఈ రిపోర్ట్ అనేది చెప్పిందనమాట. అంటే దానికి సంబంధించి ఎలాంటి సజెషన్స్ కూడా, ఎలాంటి సిఫార్సులు కూడా ఈ కమిషన్ చేయలేదు. సో దీన్ని ఇప్పుడు ముందు పెట్టుకునేసి ఇదిగో మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వస్తే గనక రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేయటం జరిగింది.